హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? భగవద్గీతలో ప్రతిరోజు ఒక శ్లోకం మన జీవితానికి మార్గదర్శకం. ఇవాళ మన అధ్యయనం 1లో ఉన్న 6వ శ్లోకం చదివి దాని మీనింగ్ అర్థం చేసుకుందాం. యుధామనుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథః. ఈ శ్లోకంలో దుర్యోధనుడు పాండవుల సైన్యంలో ఉన్న మరికొన్ని మహావీరులను లెక్క పెడుతున్నాడు. యుధామన్యుడు శక్తివంతమైన యోధుడు, ఉత్తమౌజుడు వీర్యవంతుడు మరియు ధైర్యవంతుడు. సౌభద్రుడు ఎవరో కాదండి, మన అభిమన్యుడు, అర్జుని యొక్క కుమారుడు, యువకుడైన మహావీరుడు. ద్రౌపదేయులు ద్రౌపది కుమారులు, వీరంతా మహారథులు. ఇక్కడ దుర్యోధనుడు చెప్తుంది ఏమిటంటే, పాండవుల సైన్యం అనుభవజ్ఞులైన యోధులతో పాటు యువకులతో కూడా మహారథులుగా ఉన్నారు అని. మన నిజ జీవితంలో కూడా ఒక జట్టులో సీనియర్ ప్లేయర్స్ మాత్రమే కాకుండా యువకులు కూడా బలంగా ఆడితే జట్టు మరింత శక్తివంతం అవుతుంది. అదేవిధంగా పాండవుల సైన్యంలో అనుభవజ్ఞులు అంటే భీముడు, అర్జునుడు, ద్రుపదుడుతో పాటు యువకులు అభిమన్యుడు, ద్రౌపదేయులు కూడా ఉన్నారు అని. ఇది జట్టుకి బ్యాలెన్స్ మరియు ఫ్యూచర్ స్ట్రెంత్ ని ఇస్తుంది. ఇలా ప్రతి శ్లోకం మనకు ఒక కొత్త పాఠాన్ని నేర్పిస్తుంది. మీరు కూడా నాతో కలిసి ప్రతిరోజు ఒక శ్లోకం చదవండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ ప్రయాణంలో నాతో చేరండి. మనందరం కలిసి భగవద్గీతను అర్థం చేసుకుందాం. ధన్యవాదములు.